హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిన్న పెద్ద తేడా లేకుండా షుగర్ వ్యాధి అనేది ఒక మహమ్మారిగా మారిపోయింది. ఆ షుగర్ వ్యాధి గురించి నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నా. ఎప్పటి నుంచో మీకు దీని గురించి మాట్లాడి మీకు వివరించి చెబుదాం అనుకుంటున్నా. కానీ నాకు టైం కుదరట్లేదు. ఈరోజు టైం కుదిరింది. ఖచ్చితంగా మీరు వెయిట్‌లెస్ అవ్వాలి. మీకు షుగర్ రాకుండా ఉండాలి అంటే నేను చెప్పేది ఖచ్చితంగా మీరు పాటిస్తే మీకు లైఫ్‌లో షుగరు రాదు. మీరు వెయిట్‌లెస్ కూడా అవుతారు. చాలా హెల్తీగా ఉంటారు. ఖచ్చితంగా నేను చెప్పింది పాటిస్తే. నేను పాటిస్తున్నాను. నేను బాగున్నాను. నాకు షుగర్ వ్యాధి లేదు. నేను అలానే వెయిట్‌లెస్ అయ్యాను. నాకు చాలా హెల్తీగా బాగున్నాను కాబట్టి నేను ఫస్ట్ ప్రాక్టికల్‌గా నేను చేసిన తర్వాతే నేను మీకు దీని గురించి చెబుతున్నాను. ఓకేనండి? పూర్తిగా ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. అందరికీ నమస్కారం ఫస్ట్‌గా. అయితే షుగర్ వ్యాధి ఫస్ట్ మనం ఆటికి అంటే ఇది షుగర్ రాని వాళ్ళ కోసం అండి. షుగర్ వచ్చిన వాళ్ళ కోసం కాదు. షుగర్ రాకుండా ఉండేటందుకు షుగర్ రాని వాళ్ళ కోసం. అంటే షుగరు ఇంకా అటాక్ అవ్వనోళ్ళ కోసం ఈ వీడియో. షుగర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, మీరు పొద్దునే లెగవగానే మీకు వీలైతే జస్ట్ ఒక పావు గంట అరగంట వాకింగ్ చేయండి. ఇంకేమైనా అయితే కొంచెం ఎక్సర్సైజ్లు యోగాలు ఏమైనా చేయగలిగితే చేసుకోండి. దాని తర్వాత పొద్దునే ఇవన్నీ చేసేటప్పుడు కొంతమంది పొద్దున్నే లెగవగానే కాఫీ కాఫీ తాగుతారు. కాఫీ మాత్రం ఖచ్చితంగా చిన్న గ్లాస్ కాకుండా పెద్ద గ్లాసులో తీసుకొని బయట పారిపోసింది. కాఫీ తాగొద్దు. పొరపాటును కూడా కాఫీ తాగొద్దు. ఇది సీరియస్గా చెబుతున్నా. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ మానేయండి. అవి కనుక మీరు మానేస్తే ఖచ్చితంగా మీకు షుగర్ అనేది రాదు. నేను ఇస్తున్న హామీ. రెండోది, మీరు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి. ఎలా చేయించుకుంటారంటే పొద్దున్నే మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి. అంటే మీరు తినటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తినటం ఎండ్ అయిపోయినాక అంటే తినటం అయిపోయిన తర్వాత టైం చూసుకోండి. మీరు ఏ టైంకి స్టార్ట్ చేశారు తినటం, ఏ టైంకి మీకు తినటం అయిపోయింది అంటే పూర్తిగా తినేసి లాస్ట్ మంచినీళ్ళు తాగి చేతులు కడుక్కుంటారు కదా, ఆ టైం చూసుకోండి. అక్కడ నుంచి తినటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తినటం అయిపోయి మీరు చేతులు కడుక్కుంటారు కదా, అక్కడ నుంచి మీరు టైమింగ్ కౌంటింగ్ అనమాట. అక్కడ నుంచి గంటన్నర తర్వాత వెళ్ళి మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. తినక ముందు అవసరం లేదు. అంటే షుగర్ రాని వాళ్ళకి, షుగర్ అటాక్ ఇంకా అవ్వని వాళ్ళ కోసం ఇది. వాళ్ళు ఫస్ట్ ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ లేకపోయినా మీరు ఖచ్చితంగా చేయించుకోవాలి. అప్పుడు మీకు షుగర్ లెవెల్ అనేది మీరు ఏం తింటే మీకు షుగర్ లెవెల్ అప్ అండ్ డౌన్ అవుతుంది అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఎప్పుడైతే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయిందో మీరు ఏమైతే తింటే మీకు షుగర్ లెవెల్ పెరుగుతుందో దాన్ని మనం డైట్లో కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాలెన్స్గా అయిపోతుంది అనమాట. ఇక మీకు షుగర్ అనేది లైఫ్లో రాదు. ఫస్ట్ పాయింట్ మీకు చెప్పే కదా, పొద్దున్న లేవగానే కొంతమంది టీ కాఫీ తాగుతారు. టీ కాఫీలు సాయంత్రం మానేయండి, అవసరం లేదు. చిన్న లాజిక్ ఒకటి చెబుతానండి. మీరు టీలో కానీ కాఫీలో కానీ కొంచెం కూడా పంచదార వేయకుండా మీరు తాగగలుగుతారా? తాగలేరు. కన్ఫామ్గా మీరు తాగలేరు. మరి మీరు టీని కాఫీని దేనికోసం తాగుతున్నారు? తీపి కోసం తాగుతున్నారు. అంటే స్వీట్నెస్ కోసం తాగుతున్నారు. అటువంటిప్పుడు మనకు అవసరం లేదు, కాఫీ అవసరం లేదు. మీరు పొద్దునే లేవగానే ఫస్ట్ స్టార్టింగ్ చేయాల్సిన పని గోరువెచ్చని నీళ్ళు ఒక పావు లీటర్ తాగండి. పావు లీటర్ కానీ లేదా ఇంత గ్లాసుడు కానీ లేదా టీ గ్లాసుడు కానీ, అంటే అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోండి ఖచ్చితంగా. మూడోది, మీరు కూలింగ్ వాటర్ అనేది శాంతం యాడ్ చేసేది. కూలింగ్ వాటర్ తాగొద్దు. దాంట్లో మీకు ఆక్సిజన్ లెవెల్ అనేది ఉండదు. కూలింగ్ వాటర్లో ఆక్సిజన్ లెవెల్ ఉండదు. మీరు అది తాగితే మీకు ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అనేది ఖచ్చితంగా వచ్చింది. నేను చెబుతున్నా, మీరు కూలింగ్ వాటర్ శాంతం మానండి. మీరు మీ పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే. ఓకేనండి. నాలుగోది వచ్చి కూల్ డ్రింక్ కూడా ఎప్పుడు తాగొద్దు. ఐదోది వచ్చి మటన్ అనేది తీసుకోవద్దు. అంటే మేక మాంసం అలానే మటన్కి సంబంధించింది ఏది, అసలు మటన్కి సంబంధించింది ఏది తినొద్దు. అలా నాన్ వెజ్ చాలా తగ్గించండి. నాన్ వెజ్ ఇప్పుడు చూడండి, వారానికి ఒకసారి చికెన్ మటన్ తినాలని పని కట్టుకొని ఆ వారానికి ఒకసారి నాన్ వెజ్ తినేసాం కదా, చికెన్ మటన్ తినేసాం. తినేసిన తర్వాత మళ్ళీ
మధ్యలో కోడిగుడ్డో ఎండు చేపలో ఇంకోటో చేపలో 10 చేపలని వారంలో మినిమం 5 రోజులు మనం నాన్ వెజ్తో నింపేస్తాం మనం పొట్టని. ఏమవుతుంది ఏమవుతుంది అయిపోయింది, మీ చాప్టర్ క్లోజ్. అందుకని నాన్ వెజ్ మీరు ఎంత తక్కువ తీసుకుంటే మీరు అంత హెల్తీగా ఉంటారు. ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సింది ఆకుకూరలో అలానే కాయకూరలో ఎక్కువగా తీసుకోండి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పెద్ద సమస్య అండి. సమస్య ఏంటో పెద్దదంటే, సమస్య అన్నానంటే అది సమస్య, నిజంగానే పెద్ద సమస్య. మనం రైస్ తినకుండా, మన ఇండియన్స్ రైస్ తినకుండా అసలు ఉండలేము. కానీ మనం ఏం రైస్ తినాలి అనే ఇప్పుడు పెద్ద సమస్య. బ్రౌన్ రైస్ తినాలి. అర్థమైందండి? ఇది అస్సలు ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ ఇది. మీరు రైస్ కనుక అసలు రైసే తినకుండా మీరు వెజిటేబుల్స్ అలానే ప్రతిరోజు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినగలిగితే ఇంకా మంచిది, అసలు ఇంకా మంచిది. లేదు, మన ఇండియన్స్ ప్రాబ్లం ఏంటంటే మన రైస్ అసలు మనకి రైసే అసలు మనకి ఆహారం, ఫస్ట్ ప్రధాన ఆహారం రైసే. కానీ మనం రైస్ లేకుండా తినలేము. సో మన ఇండియాలో కూడా కొన్ని స్టేట్లో రైస్ తినరు, రైస్ కొంచెం తిని మిగతాదంతా ఎక్కువ తింటారు, అది వేరే తక్కువ ఉన్నాయి అన్నమాట స్టేట్లలో. కానీ రైస్ తినే స్టేట్ ఎక్కువ ఉంది. అందుకని మీరు రైస్ని మార్చాలి. బ్రౌన్ రైస్, ముడి బియ్యం అంటే ఒడ్డు ఓక వచ్చింది కదా, ఒడ్డులో ఓక తీసేయాలి, పైన ఓక తీసేసి ఓన్లీ రైస్ అంటే దాన్ని మనం పాలిష్ పట్టకూడదు, తవుడు తీసేయకూడదు. చూడండి, బియ్యానికి చిన్న మొలకలాగా ఉంటది, ఏది ముడి బియ్యానికి. బ్రౌన్ రైస్ కి చిన్న తెల్లగా లాస్ట్ లో చివరిని చిన్న మొలకలాగా ఉంటది. దాంట్లో అది మొలక అనమాట. అంటే గింజ అంటాం కదా, మనం సీడ్స్ తీసుకుంటాం, ఏది గింజలు తింటే మంచిది, ఆ గింజలు తింటే మంచిది, పనస గింజలు తింటే, లేకపోతే మన బొప్పాయి గింజలు తింటే, లేకపోతే పుచ్చకాయ గింజలు తింటే మంచిది అంటాం కదా. అలానే బియ్యంలో కూడా గింజ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా గమనించారా? బియ్యంలో కూడా గింజ ఉంటుంది, చిన్న మొలక తెల్లగా ఉంటుంది. వండిన తర్వాత మీరు చూడండి, ఒక్క రోజైనా వండి చూడండి. ఫస్ట్ పాయింట్ మీరు బ్రౌన్ రైస్ తినాలి. అది ఎలా తినాలి ఒక్కసారి గమనించండి. మీరు కనుక ముడి బియ్యం తింటే 3 పూటలు 4 పూటలు మీరు తినాల్సిన అవసరం ఉండదు. కష్టంగా ఉంటుందండి. కష్టపడితేనే సుఖం వచ్చింది, లేని పక్షంలో మీ ఇష్టం, మీరేమని తినొచ్చు. నేను కష్టపడలేను, హాస్పిటల్కి వెళ్తా, మందులు వేసుకుంటాను, దెబ్బ తగిలితే తగ్గకపోతే బ్యాండేజ్ కట్టుకుంటాను అనుకుంటే మీ ఇష్టం, అది మీకే వదిలేస్తున్నా. కానీ నేను కష్టపడ్డాను, సుఖపడుతున్నాను. దేంట్లో కష్టపడ్డా? ఫస్ట్ నా కంటిని, నా ముక్కుని, నా నోటిని నా కంట్రోల్లో తెచ్చుకున్నా. చూసిందాన్ని తినాలని అనుకోవటం, వాసన రాగానే అబ్బా మంచి స్మెల్ వస్తుంది తినేయాలనుకోవటం, నోరు, ఈ రెండు, ముక్కు, ఈ రెండింటిని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా నోరు కూడా కంట్రోల్ అయిపోతుంది కదా. ఈ మూడింటిని నేను నా ఆధీనంలో పెట్టుకున్నాను. మీరు కూడా అలా మీ ఆధీనంలో పెట్టుకొని అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండాలి. మీరు కూడా, మీ ఫ్యామిలీ, మీ పిల్లలు అందరూ కూడా బ్రౌన్ రైస్ తినండి. నేను తింటున్నాను. పొద్దున్నే చెప్పా కదా, పొద్దున్నే లేవగానే గోరువెచ్చని వాటర్ కూడా తాగలేకపోతే నార్మల్ మీరు కొండలో వాటర్ తాగుతారో బిందులో వాటర్ తాగుతారో మీ ఇష్టం, కానీ ఫ్రిడ్జ్లో వాటర్ తాగొద్దు. రోజు మొత్తం మీద, పొద్దునే కాదు. అలా వాటర్ తాగిన తర్వాత బ్రౌన్ రైస్, మీరు అన్నం తినండి పర్లేదు. అబ్బో నేను పొద్దునే లేచి సద్దన్నం తింటే అలవాటు అంటే తినండి, సద్దన్నం తినండి, ముడి బియ్యం తినండి. మీరు ముడి బియ్యం తింటే మీకు మళ్ళీ సాయంత్రం దాకా ఖచ్చితంగా ఆకలేదు. ఇంత తినవసరలా, ఇంత తిన్న చాలు. దాంట్లో ఉన్న ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది, విటమిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. చూడండి ఒక్క ముడి బియ్యంలో. అదే మీరు కనుక వైట్ రైస్, తెల్లగా ఉన్న వైట్ రైస్, సాంబార్ మొసరి బియ్యం, ఇది సాంబార్ మొసరి బియ్యమే కానీ ముడి బియ్యం, బ్రౌన్ రైస్. మీరు తెల్లగా ఉన్న రైస్ తింటే ఖచ్చితంగా దాంట్లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. గ్లూకోజ్ లెవెల్ షుగర్కి మంచి ఎరువు అనమాట, పెరిగిపోతూ ఉంటుంది. చూసారా? బ్రౌన్ రైస్ 2 పూటలే తినండి. ఎలా తింటారు? పొద్దున్నే లేవగానే మీరు యోగాలు, ఎక్సర్సైజ్ ఏమైనా చేసుకోండి. అసలు చేసుకోకపోయినా పర్లేదు, కుదరట్లేదు, టైం లేదనుకుంటే వాటర్ తీసుకోండి, బాత్రూమ్కి వెళ్ళిపోండి. మళ్ళీ పొద్దునే ఆరంగా 1 లీటర్ తాగేసుకోండి. ఒకేసారి తాగలేకపోతే కొంచెం తాగేసుకోండి. తాగిన తర్వాత మినిమం 9-10ంటికి మీరు అన్నం తినేయండి. కడుపు నిండా తింటారో కొంచెం తింటారో, అసలు మీరు కడుపు నిండా తినలేరు. బ్రౌన్ రైస్ అనేది మీరు పీకల దాకా తినలేరు, అది నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఎందుకంటే మనం ఎంత తినంగానే కడుపు నిండిపోద్ది, అది అంత బలం దాంట్లో. తినేసేయండి. తిన్న తర్వాత మళ్ళీ ఈవినింగ్, మధ్యాహ్నం మీకు ఇంకా ఆకలి లేదు, మీరు మధ్యాహ్నం అసలు తినవసరం లేదు. నేను మధ్యాహ్నం తినాలనుకున్నప్పుడు లైట్గా తీసుకోండి.
లేదైనా ఫ్రూట్స్ తీసుకోండి. సాయంత్రం ఖచ్చితంగా 4 నుంచి 5, ఇంకా మీకు టైం కుదరట్లేదు అనుకుంటే 6, అంతకు మించి కనుక టైం ఎక్కువగా తింటే మీరు ఉపయోగం లేదు. అందుకని సాయంత్రం 4 నుంచి 5, 5 నుంచి 6 ఈ లోపు కనుక మీరు తినేయగలిగితే ఎప్పుడన్నా ఒకసారి 7 అయినా పర్లా. కానీ నైట్ 9, 10, 11 కూడా తినేవాళ్ళు ఉన్నారు. చాలా డేంజర్లో పడతారండి. భవిష్యత్తులో మీరు చాలా డేంజర్లో పడతారు. మీరు వెయిట్ లెస్ అవ్వకపోగా మీ హార్ట్ అటాక్ వచ్చే హార్ట్ ప్రాబ్లం కూడా ఖచ్చితంగా వచ్చింది. నేను చెబుతున్నాను. ఎందుకంటే మీరు మానేయాల్సింది ఫస్ట్ చికెను, మటన్ అసలు శాంతం మానేయాలి. చికెన్ ఎప్పుడన్నా లైట్గా 1-2 ముక్కలు ఓవర్గా తినొద్దు. బ్రౌన్ రైస్ 2 పూటలు, పొద్దున్న 9 నుంచి 10, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 5, అంతే చాలు. మీకు ఇంకా ఆకలి లేదు. మీరు ఇలా కంట్రోల్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వచ్చింది. కూల్ డ్రింక్, కాఫీలు, టీలు శాంతం ఆపేయాలి. మన దరిద్రం ఏంటి, ఈసారి మనకి మనం ఏ బంధువుల ఇంటికి వెళ్ళినా ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి, ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్లు ఉంటున్నాయి. వెళ్ళంగానే కూల్ డ్రింక్ ఒక గ్లాసులో పోసేస్తారు. తాగకపోతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఫీల్ అయినా మనకు పర్లేదు. మొహమాటం లేకుండా నేను తాగను, నా వల్ల కాదు, బావో బామరుదు, అన్నో వదినో అన్న వరుసలు ఉంటాయి కదా, నేను తాగను వదినా, నేను తాగను అన్నయ్య, లేదా తాగనక్క, తాగని చెల్లి, తాగన బావ అని చెప్పాడు. మొహమాటం ఏమీ లేదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో, వాళ్ళ చేతుల్లో లేదు. పూర్వం మనకి ఇంటికి వెళ్ళగానే మజ్జిగో మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఫ్రిడ్జ్లు ఇవి లేవు కదా, మజ్జిగో మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు మనకు. అందుకని మనకి ఈ షుగర్లు ఎవరో నోటికి కొట్టుకోవాలి. కానీ ఇప్పుడు అందరికి వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు తినే అన్నంలో అదే ఉంది. కూల్ డ్రింక్ లేకుండా మంచిని ఇప్పుడు కడుపు నిండా మనం బిర్యానీ తినేస్తాం. అబ్బా, అది అరగడానికి ఒక 20 లీటర్ల థమ్స్అప్ లేకపోతే ఇంకో డ్రింకో తీసుకొచ్చి తాగేస్తాం. ఇంకేముంది, అయిపోయింది. ఇక ఒళ్ళంతా ఇక పాకిపోద్ది అనమాట. ఇక తీగలు పాకినట్టు, మన తెప్పతీగ పాకినట్టు శుభ్రంగా ఒళ్ళంతా పాకిపోద్ది అనమాట. ఇక ఏది రోగాలు, ఈ షుగర్లు, ఈ బీపీలు, ఇవన్నీ ఖచ్చితంగా ఇది పాటించండి. ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది. మీరు పాటించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మీరు పాటించాలనుకుంటే ఫస్ట్ పాయింట్ అండి, కష్టపడకుండా సుఖపడలేరు. ఫస్ట్ పాయింట్, కష్టపడకుండా సుఖం అయితే పడలేరు. ఇవాళ కష్టపడితే రేపు సుఖపడతారు. ఈ రోజు సుఖపడితే రేపు కష్టపడతారు. అది ఏ విధంగా, మనీ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ. నేను కష్టపడ్డాను. దేనికి కష్టపడ్డానంటే సంపాదించడానికి కష్టపడ్డాను. సంపాదించి దాన్ని కంట్రోల్గా తినడానికి కష్టపడ్డాను కాబట్టి నేను ఈరోజు నాతో పాటు ప్రతి ఒక్కరికి, నాతో పాటు నాకు కరెక్ట్గా 2016 నుంచి 2017లో షుగరు, నేను వైట్ రైస్ తినేసేవాడిని, బిర్యానీ అన్ని నా అందరిలాగా తినేసేవాడిని, కూల్ డ్రింక్ ఇవన్నీ తిన్న తర్వాత నాకు ఒక వారం 10 రోజులు అట్లా తినేసేస్తా ఉంటే నాకు హెల్త్ గురించి ఎవరో చెప్పలేదు. నేనేం చేశానంటే ఒంట్లో బాగోట్లేదని ఎవరికో ఒక అతనికి చెబితే ఆయనకి షుగర్ ఉంది. ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్న, కళ్ళల్లో గుచ్చుకున్నట్టుగా, నైట్ నిద్ర పట్టట్లేదు, ఒళ్ళంతా గుచ్చుకున్నట్టుగా, యూరిన్కి ఎక్కువసారి వెళ్తున్నాను అంటే మన షుగర్ అని తెలవదు. అతను అన్నాడు ఇవన్నీ షుగర్ సిమ్టమ్స్ లాగా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోసారి అన్నారు. సరే డాక్టర్ దగ్గరికి మనకు తెలిసిన ఒక బ్లడ్ రిపోర్ట్ ల్యాబ్ ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే సరే తినరా తమ్ముడు, ఫస్ట్ టైం కదా పర్లేదు తినేసి 1:30 తర్వాత అన్నాడు. 1:30 తర్వాత వెళ్తే బ్లడ్ తీసుకున్న తర్వాత 160 ఉందన్నాడు. అంటే అన్నం తినే వెళ్ళాను నేను, అన్నం కాదు సారీ 4 ఇడ్లీ తిని వెళ్ళాను. ఆయన అదే చెప్పాడు, 4 ఇడ్లీ తినరా అన్నాడు. వెళ్తే కరెక్ట్గా 1:30 తర్వాత వెళ్తే బ్లడ్ శాంపుల్ తీసుకుంటే 160 ఉందన్నాడు. తమ్ముడు ఇది బార్డర్కి వచ్చింది, నువ్వేమి తింటున్నావు అంటే ఏం పర్వాలేదు, దీనికి మందులు అయితే వాడవసరం లేదు, ప్రజెంట్ నీకు అంటే ఇది నీకు ఓవర్ఫ్లో అవుతుంది, వాటర్ ఎక్కువ అయిపోతుంది, వాటర్ బయటికి పోవడానికి లేదు. అంటే ఉదాహరణకి వాటర్ బయటికి పోవడానికి లేదు, ఎక్కువ అయిపోయిన వాటర్ బయటికి పోవాలి, కానీ నీకు బయటికి వెళ్ళడానికి లేదు, నువ్వు ఇంకా తోడతానే ఇంకా పోతానే ఉంటున్నావు నువ్వు అంటే ఏం చేయాలన్నా అంటే, సో ఆయన ఏమన్నాడంటే ఏం అవసరం లేదు, డైట్ చేసుకుంటే సరే, ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే సరిపోద్ది. అదేంటన్నా, అదే ఏం అవసరం లేదు, ముడి బియ్యం తిను, కొంచెం పొద్దున్నే లేచి వాకింగ్ చేసుకో, అలానే ఈ మటన్లు ఇవన్నీ తింటాం మానేసేది అన్నాడు. నేనేం చేశానంటే కరెక్ట్గా ఒక వారం పాటించి మళ్ళీ వారం తర్వాత నాకు నార్మల్గా బాగానే ఉంది, ఎంతవరకు లాగా సింప్టమ్స్ ఏం లేవు. నేను వెళ్ళిపోయి వారం తర్వాత వెళ్ళి మళ్ళీ చూపించుకుంటే 128, అంటే మళ్ళీ ఒక 4 ఇడ్లీ తిని వెళ్ళి 1:30 తర్వాత వెళ్ళి చూపించుకుంటే 128. అంటే ఏం లేదు తమ్ముడు, బాగానే ఉంది, కంట్రోల్ ఇదే విధంగా మెయింటైన్ చేసుకోమన్నాడు. మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి నాకు లేదు 128 ఉందంటే మా ఫ్రెండ్స్ అన్నారు అదేం లేదు, షుగర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది,
నువ్వు ఓవర్గా తినేసావు కాబట్టి ఆ రోజు నీకు అప్పు బాగా ఎక్కువ చూపించి అప్పు చూపించింది, 160 చూపించింది, ఏం లేదు పర్లేదు అన్నారు. సార్ నేనేం చేశానంటే మళ్ళీ టెస్ట్ చేద్దాం చూద్దామని మళ్ళీ ఇంతవరకు లాగా అన్ని తింటాం మొదలు పెట్టేసాం. వైట్ రైస్, కూల్ డ్రింక్, గ్లూకోజ్, ఎండాకాలం వస్తే నీరసంగా ఉంటుందని గ్లూకోజ్ వాటర్ కూడా తాగేసేవాడిని. ఒక బాటిల్లో కలుపుకొని, మనది మోటార్ ఫీల్డ్ కదా, ఒక 2 లీటర్ బాటిల్లో పోసేసుకొని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకొని తాగుతా ఉండేవాడిని అనమాట. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ సేమ్ అదే సిమ్టమ్స్, అంటే కాళ్ళు నొప్పులు, కొంచెం ఒళ్ళు నొప్పులు, గుచ్చుకున్నట్టుగా, యూరిన్కి ఎక్కువ వెళ్ళటం నైట్ అలా జరుగుతున్నప్పుడు మళ్ళీ అర్థమైపోయింది నాకు మ్యాటర్. ఓహో మనకి మళ్ళీ స్టార్ట్ అయి ఉంటుంది. ఈసారి వెళ్తే 170. చెబుతున్నానండి, నేను పాటించాను, బాగున్నాను, మీరు కూడా పాటించండి, ఖచ్చితంగా బాగుంటారు. 170 తర్వాత వెళ్తే ఆయన ఒకటే మాట అన్నాడు. 175కి వెళ్ళింది, అంటే బోర్డర్ కూడా దాటిపోయింది. ఆయన ఏమన్నాడంటే, తమ్ముడు తినటం కోసం మాకు బతకటం కోసం తినన్నాడు. అసలు ఇది ఎంత లాజిక్ అంటే చూడండి, నాకు బాగా అర్థమైంది. నిజమే కదా, తినటం కోసం కాదు, నేనేమంటాను, తినటం కోసం బతకాలనుకునే వాళ్ళు నేను చెప్పిన డైట్ అసలు ఫాలో అవసరం, మీ ఇష్టం. లేదు బతకడం కోసం తినాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా డైట్ ఫాలో అవ్వండి, మీకు షుగర్ అటాక్ కాదు. నాతో పాటు అలాగే 160, 170 వచ్చిన వాళ్ళకి వాళ్ళ షుగర్ మందులు వాడుకుంటున్నారు, షుగర్తో బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ గైడెన్స్ లేకపోతే తెలుసుకోలేకో. నాకు గైడెన్స్ సోషల్ మీడియానే, యూట్యూబే, అలానే మంతిని సత్యనారాయణ గారు, అలానే నాకు బ్లడ్ రిపోర్ట్ ల్యాబ్ ఆయన మంచి ఫస్ట్ మిత్రుడు అనమాట. నాకు మంచి సజెషన్ ఇచ్చాడు. తినటం కోసం బతకమాకు, బతకడం కోసం తినన్నాడు. ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాటలో చాలా అర్థాలు ఉన్నాయి, పాయింట్ ఉంది. నేను అది ఒక్కటి పట్టుకున్నా. ఇప్పుడు వరకు 2016 నుంచి 2017, 16 ఈ మధ్యలో జరిగింది. మీరే లెక్కేసుకోండి. ఇప్పుడు 2025, 26 కూడా ఎంటర్ అవ్వబోతుంది. 25 డిసెంబర్ 26 కూడా ఎంటర్ అవ్వబోతుంది. నేను మొన్న కూడా రీసెంట్గా నేను ప్రతి 3 నెలలు 4 నెలలకు ఒకసారి తిన్న తర్వాత వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటా. నాకు 128, 130, 128 తిన్న తర్వాత అన్నం తినే వెళ్తా. కడుపు నిండా బ్రౌన్ రైస్ తినే 1 గంటన్నర తర్వాత వెళ్తా. తినటం అయిపోయింది, చేతులు కడుక్కుంటా, అక్కడ నుంచి టైం చూసుకుంటా, అక్కడ నుంచి కరెక్ట్ 1 గంటన్నర తర్వాత వెళ్తాను. 1 గంటన్నర తర్వాత వెళ్ళి చూపించుకుంటే నాకు ఖచ్చితంగా 128, 130. ఎప్పుడు నేను 3-4 నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ చూపించుకుంటుంటా, బీపీ కూడా చేసుకుంటా ఉంటా. ఎంతో కాదు, 150 అయిపోద్ది. 150 మనం 3 నెలలు 4 నెలలకి 150 రూపాయలు పెట్టడం పెద్ద విశేషం ఏం కాదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. నేను చెప్పా కదా, తినటం కోసం బతికే లెక్క అయితే ఇవి డైట్ పాటించొద్దు. బతకడం కోసం తినాలనుకుంటే నేను చెప్పిన డైట్ పాటించండి. మరొక్కసారి వీడియో చాలా లెంత్ అయిపోయింది. మరొక్కసారి మీరు పొద్దునే లేవగానే కూలింగ్ వాటర్ తాగొద్దు. పొద్దునే లేవగానే గోరెచ్చని నీళ్లు 1 గ్లాస్ అయినా, తాగలేకపోతే టీ గ్లాస్ అయినా రోజు పెంచుకుంటా లీటర్ దాకా వెళ్ళిపోండి. బాగా హెల్దీగా ఉంటారు. మోషన్స్ కూడా ఫ్రీగా అవుద్ది. 9 నుంచి 10ంటికి భోజనం చేయండి. బ్రౌన్ రైస్తో వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి, ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి, నాన్ వెజ్ చాలా తగ్గించుకోండి. నాన్ వెజ్ తినాలనుకుంటే చేప మాత్రమే తీసుకోండి. దాంట్లో కొవ్వు చాలా తక్కువ, ఫ్యాట్ శాతం చాలా తక్కువ ఉంటుంది. చేప వరకు తీసుకోవచ్చు. చికెన్ ఎప్పుడన్నా ఒకసారి 4 నెలలు 3 నెలలకు ఒకసారి తీసుకోండి. లేదు తినాలనుకున్నప్పుడు మీరు నెలకు ఒకసారి లైట్గా తీసుకోండి. అసలు మటన్ జోలికి అసలు వెళ్ళొద్దు. మటన్ తినొద్దు, మటన్ వద్దు మనకి అసలు. కూల్ డ్రింక్ అసలు తాగొద్దు, ఏ కూల్ డ్రింక్ తాగొద్దు. టీ కాఫీలు శాంతం మానేయండి. అలానే స్వీట్లు ఎక్కువ తినడం మానేసుకోండి. రెండోది, ప్రతి 2 రోజులకి 3 రోజులకి ఒకసారి మీకు వీలైతే యాపాకులు, లేతాకులు ఉంటాయి కదా, అవి తీసుకుని చక్కగా తినేసేయండి. తినేసి మింగేసి వాటర్ తాగేసేయండి. చాలా బాగుంటారు. నేను చేసేది మీకు చెబుతున్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఇంకేం అవసరం లేదు. ఎక్సర్సైజులు, గిమ్ములు ఏమీ చేయని వాళ్ళు, టైం కుదరని వాళ్ళు ఇది కనుక ఖచ్చితంగా మీరు పాటిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఇప్పటి వరకు నాకు వచ్చిన సబ్స్క్రైబర్లు, నా యూస్లు ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరికీ నేను మంచి కోరి ఈ వీడియో చేస్తున్నాను. నేను పాటించాను కాబట్టి నేను చెబుతున్నాను. ఇంకొకసారి నేను షుగర్ టెస్ట్, నేను గతంలో అంతకుముందు చేపించిన షుగర్ టెస్ట్ కానీ ఫస్ట్లో స్టార్టింగ్లో 2017, 16 మధ్యలో చేపించిన షుగర్ టెస్ట్ రిపోర్టు, మళ్ళీ రీసెంట్గా చేపించిన షుగర్ టెస్ట్ రిపోర్టు మీకు నేను ఇంకొక వీడియో చూపిస్తాను. చూడండి, రిజల్ట్ మీకే తెలిసిద్ది. నేను పాటించేది మీకు చెబుతున్నాను. మీరు కూడా పాటించి ఆరోగ్యంగా ఉండండి. మీరు ఒక్కలే కాదు, ఇంట్లో ఫ్యామిలీ అందరూ, షుగర్ ఉన్నా లేకపోయినా చిన్న పిల్లలతో సహా అందరూ బ్రౌన్ రైస్ తినండి. దాంట్లో మంచి విటమిన్ ఉంది, మంచి ప్రోటీన్ ఉంది, కాల్షియం ఉంది,
మంచి సీడ్స్ చూడండి, అంత ఉంది దాంట్లో. మనం ఎలాగో వైట్ రైస్ మానలేము కాబట్టి బ్రౌన్ రైస్ తినండి, దాంట్లో తప్పేముంది. 2 పూటలే తినండి, 3 పూటలు వద్దు. 3 పూటలు నేను 3 పూటలు తినకుండా ఉండలేకపోతున్నాను అనుకున్నప్పుడు మధ్యాహ్నం టైంలో ఏదో ఫ్రూట్స్ తీసుకోండి, చాలా హెల్దీగా బాగా ఆరోగ్యంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఇప్పటికే చాలా వీడియోలు అంటే 20 నిమిషాలు అయిపోయింది. ఓకే, నమస్కారం.